ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. గత ఆగస్టులో చెప్పినట్లుగానే ఆర్ట్స్ కాలేజ్ దగ్గరే బహిరంగ సభ పెట్టారు. చరిత్రాత్మక ఆర్ట్స్ కాలేజ్ మెట్లెక్కిన తొలి సీఎంగా నిలిచారు. ఓయూ అభివృద్ధికి ఏకంగా 1000 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఓయూకు వెళ్తే అడ్డుకుంటామని చెప్పినా నా తమ్ముళ్ల కోసం వచ్చానని చెప్పారు. సీఎం రేవంత్ ను ఓయూ వీసీ ప్రొఫెసర్లు ఆకాశానికి ఎత్తేశారు. అయితే విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి సభ పెడితే గొప్పేంటని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో 1000 కోట్లు ఫండ్స్ ఇచ్చారట. నిజంగానే చాలా మంచి రోజులు వచ్చాయి ఆర్ట్స్ కాలేజ్ కనుకొచ్చా. ఇంకా ఫ్యూచర్ ఆర్ట్స్ కాలేజ్ ఇంకా చాలా వెలిగిపోతుంది. సో మీకు గుర్తునే ఉంటుంది, ఒక 2-3 నెలల క్రితం రేవంత్ రెడ్డి పర్యటించారు ఉస్మాన్ యూనివర్సిటీలో. అప్పుడు సరే, ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ ముఖ్యమంత్రి పోయినా ఎవరు పోయినా ప్రొటెస్ట్ చేస్తారు, అది కామన్. సో అప్పుడే నేను అన్నా ఏంటంటే, విద్యార్థులు ఒకసారి ఆలోచించండి. మీరు కేసీఆర్ పోయినప్పుడు ప్రొటెస్ట్ చేశారు, ఆయన ఈగో దెబ్బతింది 2 సార్లు, ఒక్కసారి కాదు. ఎలక్షన్ ప్రచారం సందర్భంగా తార్నాకలో ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచుతామంటే ఒకసారి వాళ్ళు నిరుద్యోగులు ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ సందర్భంగానూ ఆ సందర్భంగా గొడవ వేశారు. 100 సంవత్సరాల సెలబ్రేషన్ సందర్భంగా రాష్ట్రపతి వచ్చినప్పుడు కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దానివల్ల ఏం జరిగింది? నష్టం ఎవరికి జరిగింది? కేసీఆర్ ఈగో హట్ అయింది. ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ చలో నాకు అవసరం లేదనుకున్నారు, ఏం దానిలో ఫిలప్ చేయలేదు, మొత్తం యూనివర్సిటీస్ని ఆయన పట్టించుకోలేదు. దానివల్ల ఎవరు నష్టపోయారు? కేసీఆర్ కాదు కదా, విద్యార్థులు కదా. సో అఫ్కోర్స్ ఉన్నత విద్యారంగం కూడా నష్టపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా మీరు ప్రొటెస్ట్ చేస్తే అదే జరుగుద్ది. సో ప్రొటెస్ట్ కాకుండా మీకు కావాల్సింది ఏంటో చెప్పండి, ఫండ్స్ తీసుకురావండి. ప్రతి వ్యక్తిని మనం ఆపోజ్ చేస్తూ పోతే ఇంకేముండదు. ఎందుకంటే ఉస్మానియాలో ఇప్పుడు 100 మంది విద్యార్థులు ఉంటే 150 సంఘాలు ఉంటాయి. 100 మంది విద్యార్థులు ఉంటే 150 సంఘాలు, ఒకటని కాదు. ఇక టీఆర్ఎస్వి నుంచి మొదలు పెడితే రాజకీయ పార్టీలు కాకుండా ప్రతి కులానికో సంఘం ఉంటుంది. 100 మంది విద్యార్థులు అయితే 150 సంఘాలు. సరే, మేజర్గా ఉండేది ఏబీపీ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఎన్ఎస్యు ఇవి. కానీ ఈ ప్రతి ఒక్కళ్ళు ఓయూ జేఏసీ అంటే ఒకటి ఉండే అప్పుడు. ఇప్పుడు 100 ఓయూ జేఏసీలు తయారైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓయూ జేఏసీ అధ్యక్షులు అంటారు, వాస్తవం చెప్పాలి. సో అల్టిమేట్గా ఏమైందంటే, ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్, నేను కూడా జర్నలిజం స్టూడెంట్ కాబట్టి మేము గుర్రప్శాలల్లో హాస్టల్లో ఉండి చదువుకున్నాం. ఇప్పుడు కూడా అదే గుర్రప్శాల ఉన్నాయి, ఇప్పుడు అదే పరిస్థితి మారింది కదా. ఇప్పుడు చిన్న మంచి హాస్టల్స్, మంచి బిల్డింగ్స్ అవుతున్నాయి, బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. సో ఉస్మానియా స్టూడెంట్స్ ఏదో ఒకటి సాధించుకోవాలి. ఇట్లా ప్రొటెక్ట్ చేస్తే కరెక్ట్ కాదు. కేసీఆర్ టైంలో తప్పు చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ టైంలో కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ లేకపోతే వేరే ప్రతిపక్ష సంఘాలు ఏబీపీ అవి రెచ్చగొడతాయి. అల్టిమేట్గా ప్రొటెక్ట్ చేస్తే ఏముండదు. మీకు కావాల్సింది ఏందో అడగండి, సాధించుకోండి అన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నేనే 1000 కోట్లు ఇస్తా, ఏదో ఇన్ని కోట్లు కాదని చెప్పారు. 1000 కోట్లు శాంక్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ శాంక్షన్ చేస్తే అది అల్టిమేట్గా బై పేపర్ ఉంటుందా, ఎంత మేరకు వస్తుంది అన్నది చూడాలి. చాలా శాంక్షన్లు చేశారు ఇట్లా. కానీ 1000 కోట్లు ఇప్పుడు 2025 కదా, ఈ 2030 వరకు 1000 కోట్ల నిధులు ఖర్చు అయినా గ్రేట్ అని నేను ఒప్పుకుంటా. ఇంకా 5 సంవత్సరాల్లో ఈ 1000 కోట్లు అంటే దేనికి ఎంత అన్నది డీటెయిల్ ఇవ్వలేదు. 1000 కోట్లు శాంక్షన్ చేస్తూ జీవో మాత్రం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఆర్ట్స్ కాలేజీలో గొడవ చేస్తారు కదా స్టూడెంట్స్, కాబట్టి చేశారు. సో ఆ 1000 కోట్లు దేనికి ఎంత ఏంది అన్నది మన దగ్గర ఇప్పుడు 100 సంవత్సరాల పైగా యూనివర్సిటీలు భారతదేశంలో ఒక 4-5 ఉంటాయి అంతే. మద్రాసులో యూనివర్సిటీ, ఢిల్లీలో యూనివర్సిటీ అటువంటివి ఉంటుంటాయి. సో ఉస్మాన్ యూనివర్సిటీ పరిస్థితి ఈ విధంగా తయారు కావడానికి అందరి కారణం, రాజకీయ పార్టీల కారణం, విద్యార్థులు కూడా. సరే, తెలంగాణ ఉద్యమం సమయం వేరు. తెలంగాణ ఉద్యమం ఒక శతాబ్దాలకు ఒకసారి వచ్చే అవకాశం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి చిన్నదానికి కూడా మన ఎడ్యుకేషన్స్ అది ఇది అంటే ఎడ్యుకేషన్ రెండు ఒకేసారి సాగవు కదా. 1969లో ఉద్యమం చేశారు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీ పోరాటం వల్ల వచ్చింది తెలంగాణ రాష్ట్ర సాకారమైంది. ఇక చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి. సో ఎడ్యుకేషన్ రెండు కలిసి సాగవు కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా విద్యార్థులు ఎడ్యుకేట్ కాకుండా అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఒక ఎడ్యుకేషన్ పూర్తి వాతావరణం చేయాల్సిన అవసరం ఉంది. ఐఐటీస్లో వాటిలో ఎందుకు ప్రొటెక్ట్ చేయరు? నేను ప్రొటెక్ట్ చేస్తే నాకు అనవసరంగా నా ఉద్యోగం పోతుంది, నా టైం పోతుందని విద్యార్థులు ఆలోచన వచ్చే విధంగా చేయాలి. ప్లస్ ఉస్మానియాలో కూడా ఇక నాన్ బోర్డర్సు చాలామంది ఈ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అప్పుడు కూడా నేను కూడా ఒక నాన్ బోర్డర్గా ఒక 2-3 నెలలు ఉన్నట్టున్నా చదువుకున్న దాని తర్వాత.
సో సీరియస్నెస్ పెంపొందించాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఒక గొప్ప యూనివర్సిటీ కావాలంటే విద్యార్థుల సహకారం కూడా అవసరం. సరే 1000 కోట్లు శాంక్షన్ చేశారన్నారు. ఈ 1000 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినా సంతోషమే. ఆయన ఉస్మానియాలో ఎంట్రీ కోసం 1000 కోట్లు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి చిత్తశుద్ధి నిరూపించుకొని ఖచ్చితంగా ఆ నిధులు విడుదల అయ్యేలా చూడాలి. ఎందుకంటే ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఒక రాష్ట్రానికి ఉండాలి. అది కావాలని కూడా అనుకుందాం. మాట్లాడదాం. మనతో పాటు చిరిమిల్లి రాకేష్ గారు ఉన్నారు. ఆయన కూడా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంటే. మానవత రాయ్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంటే. ముందుగా రాకేష్ గారు, సో 1000 కోట్లు రిలీజ్ చేస్తూ అడుగు పెట్టారు అన్నమాట నిలబెట్టుకొని. నమస్కారం అండి భరత్ గారు, మేడం, అదేవిధంగా మానవత రాయ్ గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 కోట్లు రిలీజ్ చేసి సరే ముఖ్యమంత్రి గారు జీవో ఇవ్వడం సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉన్నాం. నేనేమంటానంటే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని వేల కోట్లు రిలీజ్ చేశారో చెప్పాలి. ఈ జీవోలు ఇవ్వడం లేకపోతే హామీలు ఇవ్వడం గతంలో కూడా మనం చూసాం. ఆయనకు పరిపాటి, రైతులకు కూడా చాలా హామీలు ఇచ్చారు, మహిళలకు హామీలు ఇచ్చారు, చాలా హామీలు ఇస్తాడు ఆయన. నోరు తెరిస్తే హామీల వర్షం. ఆ వర్షం ఎప్పటికీ ఆగదు, కానీ అవి నిజంగా కార్యరూపం దాలుస్తాయనేది ప్రధాన అంశం. నెంబర్ 1. ఇక్కడ నేను ఉస్మానియా యూనివర్సిటీ వరకే వస్తాను. ఉస్మానియా యూనివర్సిటీ అనే దాంట్లో సరే తప్పకుండా విశ్వవిద్యాలయానికి వచ్చారు. సరే ముఖ్యమంత్రి గారు తన ఎడ్యుకేషన్ ఏం చదువుకోలేదు ఆయనే డిక్లేర్ చేశాడు. అదేవిధంగా అక్కడికి వెళ్ళినా కానీ కేటీఆర్ గారిని దూషించడానికి ఆయన ఎక్కడెక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, ఎక్కడెక్కడ పీజీ చేశాడు, ఎందుకో మధ్యలో మర్చిపోయాడు ఆయన. మా కేటీఆర్ గారు నిజాం కాలేజీలో చదువుకున్నారు, ఆర్టీసీ బస్ ఎక్కి కాలేజీలో చదువుకోనికి పోయినని అది కూడా చెప్పలేదు. కానీ ఆయన విద్య గురించి కూడా చెప్పాలి. ఆయన పూణేలో చదువుకుని చెప్పిండు, యూఎస్లో చదువుకుని చెప్పిండు, ఎక్కడెక్కడ కేటీఆర్ చదువుకుందో చెప్పిండు. అక్కడికి పోయిన తర్వాత కూడా విమర్శించడమే. ఆయన విద్య కేటాయించిన నిధులన్నీ 2 సంవత్సరాల్లో విద్య ఉన్నతికి తీసుకున్నటువంటి చర్యలేంది ఏం చెప్పలేదు. జీవో ఇచ్చేసిండి, అయిపోయింది, చేతులు దులుపుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడాలని ఆయన కోరికట. ఆయన ఇప్పుడు అన్ని కోరికలు తీర్చుకునే పనిలో ఉన్నాడు. అందాల పోటీలు పెట్టిండు, ప్రపంచంలో ఉన్న సుందరి మన అందరూ చూసిండు, కోరిక తీర్చుకున్నాడు. మెస్సీని పిలుస్తుండు, ఫుట్బాల్ ఆడాలనుకున్నాడు, ఆ ఫుట్బాల్ ఆడుతుండు, అదో కోరిక తీసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ముందట ఆయన మాట్లాడాలనుకున్నాడు, అదో కోరిక తీసుకున్నాడు. ఇంకేం కోరికలు ఉన్నాయి మనసు మనకు బయటపడతారు. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ కట్ చేయండి. మానవతరాయ్ గారు నేనేమంటున్నా అంటే మీరు లైవ్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకున్న అది బాగుండదు. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏమంటాడు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో ఇచ్చాడు, రూపాయి ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా భయం అంతా ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీగా భరత్ గారు మీతో కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన ఎక్కడికి పోతే అక్కడ భూమిని రియల్ ఎస్టేట్ వేసేస్తాడు, ఎవరికొకరు రాసిస్తాడు. మనం గతంలో చూసాం, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆయన కొడంగల్ నుంచి వచ్చేటప్పుడు తొవ్వలుగా అనిపించింది, దాంట్లోకి 100 ఎకరాలు హైకోర్టుకు రాసిచ్చిండు. అట్లా ఆయన ఫుట్బాల్ ఆడడానికి పోతుంటే ఆయన రోజు ఫుట్బాల్ ఆడడానికి పోతుండేట, అక్కడ కంచె గచ్చిపోయి సెంట్రల్ యూనివర్సిటీ భూమి అనిపించింది, దాన్ని తీసుకుపోయి ఏం చేసిండు, బ్యాంకుకు తాకట్టు పెట్టిండు, 10,000 కోట్లు తెచ్చుకున్నాడు. మరి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ని చూసి దేన్ని తాకట్టు పెడుతున్నాడని భయం అవుతుంది మాకు. నేనేమంటా అంటే ఈరోజు నువ్వు మాట్లాడింది ఎడ్యుకేషన్ మంత్రిగా, విద్యామంత్రిగా, నువ్వు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ముందు మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు యూనివర్సిటీ అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించినావు? అన్ని యూనివర్సిటీ, నాట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగానే మాట్లాడుతున్నా. మా యూనివర్సిటీకి ఎవరు ఇచ్చి, నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ గారి టైంలో కూడా దానికి కావాల్సిన నిధులు సమకూరినాయి కాబట్టి 10 సంవత్సరాలు అది మనుగడ సాగించింది. నిధులు రాకుండా ఏ యూనివర్సిటీ కూడా మనుగడ సాగించారు. రాష్ట్రం మొత్తంలో రైట్ ఎన్ని పోస్టులు ఖాళీ, ఎన్ని నిధులు ఇచ్చారు, గవర్నర్ గారు చేసిన మిస్టేక్ ను మా మీద నెట్టి వేస్తామంటే అది మీ విఘ్నత వదిలేస్తున్నా. ఎవరు చెప్పారు? అరే ఎస్ రైట్, మీరు అదే క్వశ్చన్ మీద ఆగండి. నేనేమంటా అంటే మేమున్న 10 సంవత్సరాల్లో 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ వేసినాం. ఇయ్యలేదని చెప్పండి మీరు. స్పెషల్ ఆఫీసర్ వీళ్ళు కూడా వేసారు. నేనేమంటా ఏ ప్రభుత్వంలో స్పెషల్ ఆఫీసర్ లేరు? లేలే కాదు, ఎన్ని సంవత్సరాలు వేసారు కాదు. నేనేమంటానంటే అసలు యూనివర్సిటీలకు వీసీలనే పెట్టలేని ఎట్లా మాట్లాడతారు భారత్ గారు? వీసీలు లేరా? వీసీలు కాలేదా? రెగ్యులర్ వీసీలే పెట్టారు. రెగ్యులర్ వీసీ తప్పులు తప్పని చెప్పి
అని చెప్పుకుంటే బాగుంటది కానీ మేము అన్ని బాగా చేసామంటే మీకు విద్యార్థులు కరెక్ట్ గా బుద్ధి చెప్పారు మొన్న ఎలక్షన్ లో. అంత ముందు మమ్మల్ని గెలిపించినప్పుడు వేరే వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఆ వార్డు మీరు వాడకండి. నేనేమంటానంటే ఆ వార్డు మీరు వాడకండి. రామచంద్ర ఐఏఎస్ ఆఫీసర్, మా ప్రిన్సిపాల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ 3 సంవత్సరాలు ఆయన వీసీగా చేసిండు. రవీందర్ యాదవ్ వీసీగా చేసిండు. సరే మీరు అడగండి. ఇప్పుడు మొత్తం ఎన్ని వేల కోట్లు కేటాయించినా 2 సంవత్సరాల నుంచి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని కేటాయించారో కాంగ్రెస్ కూడా అక్కడికి పోయి మీరు మొత్తం స్పీచ్ చూసిరా. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పీచ్ లో ఏం చెప్పారు? చదువుకోని వాళ్ళు కూడా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కాళిదాస్ గారు కూడా చదువుకోలేదు కానీ అద్భుతమైన కావ్యాలు రాసిండు ఆయన. అందశ్రీ గారిని మేము ఎక్కడ విమర్శించలేదు, లేకపోతే చదువురాని వాళ్ళని ఎక్కడ విమర్శించలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చెప్పాల్సిందేంది? ఇంగ్లీష్ పీస్ మాట్లాడకపోతే ఏది ముందడికి పోదా? అక్కడికి వచ్చి నువ్వు యూనివర్సిటీ మీద ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెప్తానవా? నేను ఇక వేరే అంశాలకు పోను. నేనేమంటానంటే మీరు అడిగిందని నేను చెప్పిన, బట్ నేనేమంటానంటే నువ్వు యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందట ఏం మాట్లాడినావు? ఇంగ్లీష్ పీస్ రాకపోతే బతుకు నాకు రాదు కావచ్చు, లేకపోతే చైనా ముందడికి పోతలే, జపాన్ ముందడికి పోతలేదా? ఇంగ్లీష్ భాషను నువ్వు అవమానపరచనికి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులంతా ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుంటున్నారు. నీకు చదువు రాదని చెప్పేసి ఎవరు ఇంగ్లీష్లో చదువుకోవద్దని చెప్పుడింది. ఇది నాకు అర్థం కాని పరిస్థితి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడికి వచ్చి అది ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి వచ్చి ఎవరు చదువుకోకుర్రి, ఎవరు చదువుకోనికి ఇంగ్లీష్ అవసరమే లేదు. మేమందరం కూడా మెరిట్. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో రాయ్ చదువుకున్నా, భరత్ గారు చదువుకున్నా, నేను చదువుకున్నా, ఏ విద్యార్థి చదువుకున్నా మెరిట్ మీద వచ్చేటువంటి విద్యార్థులం. మీరు ఇంగ్లీష్ నేర్చుకోకండి, ఏం సందేశం నువ్వు ఇచ్చేది? ఇక దానికి భజన పరులు చాలామంది ఉన్నారు. అప్పుడెప్పుడో ఒక ఆమెను ప్రేమించినట్టు. దేనికి ప్రేమించిండు? ఆమె ఎంపీ గారి బిడ్డ కాబట్టి, ఆ రోజు ధనమున్నది కాబట్టి ప్రేమించిండు. మళ్ళీ ఈరోజు ప్రేమిస్తుండట. దేన్ని ప్రేమిస్తుండు? ఈ రాష్ట్రాన్ని ప్రేమిస్తుండో యూనివర్సిటీ విద్యను ప్రేమిస్తుండట. విద్యకి ఇచ్చినటువంటి రూపాయి గురించి చెప్పాడు ఒక ఆయన. నేను లెఫ్ట్ భావజాలంతో అద్భుతమైన ప్రగతిని చేస్తున్నా అని చెప్పేసి పదవుల గురించి పెదవులు మూసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని కీర్తించాల్సిన అవసరం. ఎవరైనా నేనేమంటాను, ఎవరైనా సరే, నేనేమంటున్నా అంటే ఎవరైనా అది ఎవరైనా సరే, నేనేమంటానంటే మా విశ్వవిద్యాలయం చాలా గొప్పది. అక్కడికి వచ్చి విద్యార్థులకు చదువుకోవద్దు అని చెప్పేటువంటి నీచమైనటువంటి సంస్కృతి. నాకు తెలిసి మీ కామెంట్స్ ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ కాశీం గారి కామెంట్ చూసి అది ఎవరి కామెంట్ అయినా సరే చాలా ట్రోల్స్ వచ్చాయి చాలా. ఎందుకంటే కాశీం గారు అంటే ఏదో ముక్కుసూటిగా మావోయిస్ట్ భావజాలం, లెఫ్ట్ భావజాలం, కానీ ఇంత జోకుడు ఎక్కువైందని ఆయన కామెంట్ చూసిన తర్వాత చాలా మంది అనుకున్నారు. నేనేమంటానంటే ఒకరికి కించపరచ, నేను ఎవరి భావజాలాన్ని కించపరచ. అది ఏమున్నా కానీ మేము ఏ ఆర్గనైజేషన్లో పనిచేసినా నేను దేవుని నమ్ముతా. ఆ దేవుని నమ్మడం ద్వారా నేను ఈరోజు అయ్యప్ప మాలేసుకున్నా. నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ఆ విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు ఈ 2 సంవత్సరాల్లో కేటాయించిన నిధుల గురించి మాట్లాడాలి. ఈ 2 సంవత్సరాల్లో దాని విశ్వవిద్యాలయం అభివృద్ధికి కేటాయించిన నిధుల గురించి మాట్లాడాలి. ఒక్క వర్డ్ లేదండి. అక్కడికి వచ్చి భాషను కించపరుస్తూ, చదువుకునేటువంటి లాంగ్వేజ్ని కించపరుస్తూ స్పీచ్ అని చెప్పి చప్పట్లు కొట్టారు. మానవతరాయ్ గారు ఏంది ఇంగ్లీష్ రేవంత్ రెడ్డికి రాకపోతే నేర్చుకోవద్దని అంటారా అందరినీ? ఇప్పుడు నాకు ఇంగ్లీషు రాకున్నా, అంటే సక్రమంగా ఫ్లూయెన్సీగా మాట్లాడటం రాకున్నా, పేదల మనసు తెలుసు, వాళ్ళ కష్టాలు తెలుసు, ఆ సమస్యలు నేను పరిష్కరిస్తా అని భావం. అది ఇంగ్లీష్ నేర్చుకోవద్దని కాదు అక్కడ. కాబట్టి వీళ్ళు ఈ విధంగా అనుకోవటం వాళ్ళ దురదృష్టకరం, అంతకన్నా నేనేం చేయలేను. ఇప్పుడు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి పోలిక. మీరు అన్నారు ఇందాక హెలికాప్టర్ దిగుతుంటే, అది మేము కూడా ఉన్నాం. మా ఓల్డ్ పీజీ హాస్టల్ ముందే జరిగిన సంఘటన. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు, అంటే మేమంతా పనిచేసినాం తెలంగాణ కోసం, నిరుద్యోగులందరినీ. ఎవరు మీరు పనిచేసారు? మాకు వ్యతిరేకంగా పనిచేస్తే ఆ టాపిక్ పోదామంటే పోదాం. మీరు కాంగ్రెస్ వాళ్ళు మేము రాజీనామాలు చేస్తే మా మీద పోటీ చేసిన వాళ్ళు మీరు ఎట్లా మాట్లాడారు? పార్టీ రిప్రజెంటేటివ్, నువ్వు అది మాట్లాడదా? పోరాటం చేసిన మీరు ఎన్నికలు వినండి. కేసీఆర్ కి నిరుద్యోగులకి ఎడ పంచాయతీ అయిందంటే అక్కడ మొదలు పెడతా నేను. సరే నేను కూడా వస్తా. వినండి, నేను ఒక్కనే కాదు. రైట్, ఓల్డ్ మీరు అడ్డుపడకండి. సభ్యతగా మీరు మాట్లాడిన గురించి మాట్లాడినాం, నిధుల కేటాయింపు గురించి మాట్లాడినాం, ఉద్యమాన్ని తీసుకుపోదామంటే అదే మాట్లాడాలి. ఉన్నతంగా చెప్పండి మీరు చెప్పండి. స్వామి గారు సౌమ్యంగా ఉండండి కొంచెం. చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పిన తర్వాత. కేసీఆర్ గారికి నిరుద్యోగులకు పంచాయతీ ఎక్కడొచ్చింది? తెలంగాణ ఉద్యమంలో నేను కాదు, చాలా మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఎందుకు పాల్గొన్నారు? మా కొలువులు మాకు కావాలంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, సీమాంధ్ర ఉద్యోగులు వెళ్ళిపోతారు, మన ఉద్యోగాలు వాళ్ళు చేరుతున్నారు కాబట్టి అనుకున్నారు. అయితే ఒకే ఒక తప్పు ఏం చేశారంటే మేనిఫెస్టోలో
ఎలక్షన్ జరిగేటప్పుడు జరిగిన సంఘటన ఇది. కాంట్రాక్టు క్రమబద్ధీకరణ ఒక లైన్ పెట్టారు. అయితే పిహెచ్డీలు, డాక్టరేట్లు, తర్వాత గెజిటెడ్ ఉద్యోగాలకు పోటీ పడే నిరుద్యోగులు అందరూ కలిసి కాంట్రాక్టులు ఎవరు చేస్తారని చెప్పి దాని మీద ప్రశ్నించారు. దానికి సమాధానం లేదు. గెజిటెడ్ ఉద్యోగాలను కూడా నీకు క్రమబద్ధీకరిస్తారా అని చెప్పి విద్యార్థులు జేఎల్ డిఎల్ ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తారా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఓయిలో పోరాడు కిరణ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టారు ఈ విషయంలో జేఎల్ డిఎల్ దగ్గర. ఆడ ప్రత్యక్షంగా మేము కూడా ఉన్నమాట. ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా ఈ విధంగా వైఖరి అవలంబించేసరికి నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఓ ఏ గ్రౌండ్లో హెలికాప్టర్ దిగుతాయి. ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న చిలకలగూడలో ఆయన వస్తుంటే దిగనీల విద్యార్థులు ఆ రోజు ఘాటుగా స్పందించారు విద్యార్థులు. కాబట్టి దానివల్ల ఇప్పుడు మరి యూనివర్సిటీ నష్టపోయింది కదా మీరు చేసిన దానివల్ల. 10 సంవత్సరాలు వెనక్కి పోయింది కదా. ఆయనకి ఇగో హట్ అయింది. భర్త గారు రాష్ట్రపతి వచ్చినప్పుడు కూడా గొడవ చేశారు. అల్టిమేట్ వినండి వాడుకొని మేము కష్టపడింది మేము కాంట్రాక్ట్ అధ్యాపక లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం పోరాటాలు చేశారు, బయటికే రాలేదు వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డికి భయపడి. అట్లాంటి మా ఉద్యోగాలు వాళ్ళకు మీరు ఎట్లా ఇస్తారు, గెజిటెడ్ ఉద్యోగాలు ఎట్లా ఇస్తారని చెప్పి నిరసన తెలిపారు. ఆ నిరసన మనసులో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు నిరుద్యోగులను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తారు. మేం కాదు టూరిజం చేసేది, ఆర్ట్స్ కాలేజ్ని తాజ్ కృష్ణకు బంజారాకు ఇవ్వాలంటే అడ్డుకున్నాం మేము. ఆడ నిరుద్యోగ జేఏసీగా మేము ఎప్పుడు రావద్దు శతాబ్ది ఉత్సవాలు అప్పుడు కూడా మాదైన శైలిలో నిరసన తెలిపింది తప్ప ఎందుకు రాలే, వచ్చిపోయారు కదా. మరి వచ్చి ఏమి ఒరగబెట్టారు కేసీఆర్ గారు చెప్పండి. 200 కోట్లు ఇస్తానని చెప్పి శతాబ్ది ఉత్సవాలకి ఆడ లెక్కల్లో జీవోల్లో చూస్తే 50 కోట్లు కూడా ఇవ్వలేదు మొత్తం. అంటే 150 కోట్లు ఎగ్గొట్టిండ్రు. మోసం చేసింది మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆ శతాబ్ది ఉత్సవాల సందర్భం కూడా మాట్లాడనివ్వలేదు, గొడవ చేశారు. అవును, ఇప్పుడు గొడవ చేస్తే ఏం జరిగింది? ఎవరు నష్టపోయినారు? నష్టపోలేదు కదా. ఉస్మాన్లో చదువుకుంటారు నష్టపోయారు. మీరు విద్యులు నేను అనేది నా ఒపీనియన్ చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు గొడవ చేసినా నేను తప్పు పట్టా, కేసీఆర్ వచ్చినప్పుడు గొడవ చేసినప్పుడు తప్పు పట్టా. అల్టిమేట్ గా ఏంటంటే కేసీఆర్ వచ్చినప్పుడు ఎన్ఎస్యుఐ, టీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ గొడవ వేస్తాయి. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏవీపీ, ఎన్ఎస్యుఐ గొడవ వేస్తాయి. గొడవ వేస్తే అల్టిమేట్ గా విద్యార్థులు నష్టపోతున్నారు, సంఘాలు నష్టపోవట్లే. ఇప్పుడు పాలకుడికి పగ ఉండకూడదండి. విద్యార్థుల మీదైనా ప్రజల మీదైనా పగ కక్ష పెంచుకోవద్దండి. అది ప్రజాస్వామ్యానికే విరుద్ధం అది. మరి రేవంత్ రెడ్డి గారిని ఎంతమంది అసంతృప్తులు లేరు నిరుద్యోగులు. ఆయన వచ్చిండా లేదా, 1000 కోట్లు ప్రకటించండి లేదా, 189 జీవో. కేసీఆర్ గారు వీళ్ళతో నాకేం అవసరం అనుకోండి, ఆయన ఈ యూనివర్సిటీ నాకేం అవసరం అనుకొని బ్లాక్ గ్రాంట్లు అంటే ప్రతి సంవత్సరం ప్రతి యూనివర్సిటీకి ఉస్మానియాకి అయితే 450 కోట్లు ఇస్తే తన సొంత ఆదాయం ద్వారా యూనివర్సిటీ రన్ చేసుకొని నడుపుకుంటుంది. కానీ కేసీఆర్ గారు 250 కోట్లు దాటనివ్వలేదు. 300 కోట్లు ఏనాడు రాలే. కానీ ఇలా రేవంత్ అడుగుతున్నారు కదా రాకేష్ గారు, స్వామి గారు, నేను అబద్ధం ఆడను, పోదాం యూనివర్సిటీ పోదాం. గత సంవత్సరం ఈ సంవత్సరం ఎన్ని బ్లాక్ గ్రాంట్లు ఇచ్చారో 450-400 కోట్లు ఇచ్చారు. మీరు 250 కోట్లు దాటనైపోతే 400 కోట్లు ఇచ్చారు. పేపర్ చూపెట్టమని సార్. కాబట్టి పేపర్ గా నేను పోదామంటున్నా. నువ్వు అధికార పార్టీ నీ దగ్గర లెక్క లేకుండా ఉత్తగానే సేమ్ రేవంత్ రెడ్డి నువ్వు కూడా మీరు నువ్వు గవర్నమెంట్ ఉన్నావు మొత్తం డిక్లేర్ చేసి బయట పెట్టు, 20 సంవత్సరాలు బయట పెట్టు. ఎందుకు సార్ నువ్వు చెప్పినప్పుడు అరే కాగితం లేకుండా ఎందుకు వచ్చినావు? నేను మాట్లాడినా అరే మాట్లాడు కాదబ్బా, అధికార ప్రతినిధి, నువ్వు అధికార పార్టీ. భరత్ గారు మీరు అడగండి సార్, నేను అడుగుతా ఫీల్ అవుతుంది పాపం. ఒక్క నిమిషం డిబేట్ లో మీరు మాట్లాడారు, నేను మాట్లాడాను సార్. నేను మాట్లాడుతున్నా, ఎందుకు తప్పుతారంటున్నా మీరు? మానవతరాయ్ గారు ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నారు. దానికి అరే ప్రూఫ్ పోదామంటున్నా భరత్ గారు. మీరు కేసీఆర్ హయాంలో యూనివర్సిటీకి ఎన్ని బ్లాక్ గ్రాంట్లు వచ్చినాయి, మరి రేవంత్ రెడ్డి హయాంలో ఎన్ని వచ్చినాయి? రేపు మీరు కూడా కెమెరా తీసుకుని పోదాం. నేనే తప్పించుకొని పోవట్లే కదా. ఇది ఉత్తమ మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఉస్మాన్ యూనివర్సిటీ రేవంత్ రెడ్డి గారు భరత్ గారు ఇది అంటే వీళ్ళ అయిపోయింది. అంటే విషయం లేకపోతే అడ్డుపడతారు ఎవరన్నా. బడ్జెట్ ఎందుకు అయ్యప్ప మాల వేసుకుని అడ్డుపడాల్సిన అవసరం ఏమని చెప్పండి. అబద్ధాలు ఆడుతుంటే నేను అనేది అంటే కాగితం చూపిమని అడుగుతున్నారు. ఓకే, మీ దగ్గర చూపించండి. ఇప్పుడు బ్లాక్ ల్యాండ్ గురించి ఆయన అడుగుతారు, నాకు తెలియదు కదా. నేను అంటాను మీ జీటీవీ న్యూస్ ఆడి పోదు కదా. రేపు స్వామిని రమ్మనండి, నేను వస్తా, మీరు చూడు యూనివర్సిటీ దగ్గర పోదాం, బయటపడిద్ది అంటన్నా.
పేపర్లో అయ్యేపా. ఉద్యోగం చేశారు. శతాబ్ది ఉత్సవాలు 200 కోట్లు ఇస్తారని 50 కోట్లు ఇచ్చారా, 45 కోట్లు ఇచ్చారా, బయటపడింది అంటున్నా. నువ్వు 20 కోట్లు ఇచ్చినాం కదా. 2 సంవత్సరాలు పేపర్ డిక్లేర్ చేయమని చెప్పి స్వామి అయ్యప్ప స్వామి భరత్ గారితో చెప్తున్నా రాయ్ గారు, అయ్యప్ప స్వామి మాలేసుకొని పద్ధతి మాలనే మీరు మాట్లాడినప్పుడే మాట్లాడలేదు. సరే బయటికి భరత్ గారు 189 జీవో ఇచ్చారు. ఇది ఉత్త జీవో ఎట్లా అంటాడండి ఆయన? ఒకసారి జీవోని చూడమండి మొత్తం కూడా. కొడంగల్ 1000 కోట్లు మంజూరు చేసి ట్రెజరీ నుంచి యూనివర్సిటీ ఖాతాలకు వస్తాయి. అవి అక్కడ మొత్తం ఎవరెవరికి పోతాయో రిజిస్టర్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ తెలంగాణ. అదే చెప్పు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను దమ్ము నేను చెప్తాను కదా. ఈ 1000 కోట్ల రూపాయలు యూనివర్సిటీ రాకపోతే అప్పుడు మాట్లాడమనండి. అరే యూనివర్సిటీ అభివృద్ధికి ఇస్తే జీర్ణించుకోలేకపోతారు. మీరు ఇయ్యలేదు. ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రేవంత్ రెడ్డిని కావాలని విమర్శిస్తే ఎట్లా చెప్పండి స్వామీజీ? అయ్యప్ప మాలేసుకొని మీరు ఇప్పుడు ఆయన మంచి పని చేసి చెడు పని చేయలేదు. గతంలో ప్రజాస్వామ్యంలో పాలకులు ఓయూ రావాలంటే భయపడేవారు, కేసీఆర్ గారు మంత్రులు కానీ ఈరోజు మీరు ఎదుర్కొంటున్నా అడ్డుకుంటున్నా వస్తా మాట్లాడుతున్నారు. తప్పేముంది? కేసీఆర్ మీరే అన్నారు, ఓ ఇంకేంద్ర రేవంత్ రెడ్డి వస్తే నేను నరుకుతాం గొరుకుతాం చంపుతాం అని. అయినా కానీ వచ్చిండు. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, ఖండించారు. ఇంకో మాట ఏమన్నారు సార్, 1000 కోట్లతో రాకపోతే ఎంత చూస్తామన్నారు. ఇచ్చిండు కదా, మరి ఏం చూస్తారు ఇప్పుడు? చెప్పండి. ఇవాళ ప్రొటెక్ట్ చేశారా? ఎవ్వరు ప్రొటెక్ట్ చేయలేదండి. పోయేటప్పుడు మా తట్టుకోలేక ఆ బీఆర్ఎస్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది అది నిరుద్యోగుల కోసం రాలే ఆయన అక్కడికి. ఆల్రెడీ 40,000 ఉద్యోగాలు ప్రకటిస్తా అని ఉస్మానాబాద్ లో చెప్పారు. మొన్న వేరే దేవరకొండలో చెప్పారు, వేరే సభల్లో చెప్పారు. ఆల్రెడీ చెప్పిన దాన్ని 10 సార్లు చెప్తాడు పొద్దాక. ఎలక్షన్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారన్నాం. ఇది ఉస్మానియా వేదికగా 1000 కోట్లు ఇస్తారన్న సభలో నిరుద్యోగాల గురించి ఎందుకు మాట్లాడతారంటే రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఇస్తే అంటే అంశం పక్కదారి పట్టకుండా, అరే ఆ సభల్లో 3 సభల్లో చెప్పి 40,000 ఉద్యోగాలు ఇస్తా అని. ఈ సభలో నేను దేనికోసం వచ్చినా 1000 కోట్లు ఇద్దామని వచ్చిన. దాని గురించి విద్యార్థుల గురించి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడితే దాన్ని కూడా తప్పుపడతారండి? చెప్పండి. సభ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినంతసేపు ఎక్కడ కూడా ఏం రాలేదు. పోయేటప్పుడు ఎవరో కొంతమంది ఉంటారు కదా ఉసుగొలిపిన వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీ ఐడి కార్డులు కూడా తీయండి. వాళ్ళు ఎవరు నేనేమంటా అంటే, సరే ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు, ఇప్పుడు అంటే 1000 కోట్లు రిలీజ్ చేశారు. కేసీఆర్ కూడా అప్పుడు 200 కోట్లు ఇస్తా అన్నా, మరి మీరు కూడా ప్రొటెక్ట్ చేశారు, మీరు కూడా తప్పే కదా అప్పుడు. వినండి, అసలు ఆయన శతాబ్ది ఉత్సవాలకు వస్తానంటే నిరసన తెలపడం సహసిద్ధం. మరి కేసీఆర్ నిరసన తెలిపితే సహసిద్దాం అంటే రేవంత్ రెడ్డి వస్తాడు తెలపడం ఎవరు మాట్లాడొద్దండి. నిరసన 200 కోట్లు ఆయన ఇస్తా అన్నాడు. అప్పుడు 2017లో 200 కోట్లు అంటే పెద్దదే కదా, ఇప్పుడు 1000 కోట్లు. భరత్ గారు రేపు పొద్దున మళ్ళీ ఇదే టైం రేపు మధ్యాహ్నం పెట్టండి జీవో తీసుకొని వస్తా. నేను 200 కోట్లు ఇస్తా అన్నాడు, మీరు గొడవ చేసుడితో ఇవ్వలేదు. అసలు గొడవ కాదండి. 200 కోట్లు మంజూరు చేసినా అని చెప్పింది ముందే. 200 కోట్లు ఇస్తే ఆ డబ్బులు అప్పులు తీర్చలేక యూనివర్సిటీ యాజమాన్యం బాహాటంగా కార్యక్రమాలు చేస్తే 45 కోట్లు ఇస్తే తట్టుకోలేక యూనివర్సిటీ సొంత ఖర్చులు భరించుకుంది యూనివర్సిటీ యాజమాన్యం. ఆ రోజు మింగలేక కక్కలేక వాళ్ళు ఎవరికి చెప్పుకోలేదు, అనుభవించారు బాధలు ఆ రోజు వాళ్ళు. నేను అంటున్నా, కేసీఆర్ గారు 200కి, రేవంత్ రెడ్డి గారు 1000కి పోలిక చూద్దాం. 200 ఇస్తే 45 కోట్లు ఇచ్చిండు. మేము నిరసన చేయాలి, రేవంత్ రెడ్డి గారు నిరసన తెలుపుతాను తెలియదా విద్యార్థులు? అయినా వచ్చిండు. మరి కేసీఆర్ గారు ఎవరు మాట్లాడొద్దన్నారు ఆ సభలో చెప్పండి? నిరసన తెలిపినా మాట్లాడాలా, సముదాయించాలా. నేను ముఖ్యమంత్రిని, మీకు న్యాయం చేయడానికి వచ్చినా మేలు చేయడానికి మాట్లాడకుండా ఇవేం లేకుండా మౌనంగా ఉండిపోయి దొడ్డిదారులు పోయి ఆ రోజు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు గురించి మాట్లాడమని చెప్పండి. తార్నాక నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తారు. అది ఫీజు రియంబర్స్మెంట్ సభ కాదు, యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తారన్న సభ. మీ పుణ్యమే కదా 5,600 కోట్లు బాకీలు పెట్టింది మీరే కదా. బాకీలు పెట్టి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఆ 5,600 కోట్లు మొత్తం 7,000 కోట్లు ఉన్నాయి. అవి దాదాపు అందులో 650 కోట్లు ఇచ్చిన ఇప్పటికీ వాళ్ళకి. యాజమాన్యాలే మాట్లాడలేదు, మీరు మాట్లాడుతున్నారు. అబద్ధాలు చెప్పండి. మాటికి నా మాల గురించి మాట్లాడితే బాగుండదు రాయ్. నేను వేరే దయచేసి ఖబర్దార్, నువ్వు అయ్యప్ప మాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. డోంట్ టాక్ అబౌట్ ది మై మాల. మేము మాట్లాడుతూ రాజకీయ పక్షంగా వచ్చిన నువ్వు తాపకు నన్ను తీస్తున్నావు. నువ్వే మతం ఏ కులం అని తీయలే. నువ్వు తాపకు మాల గురించి మాట్లాడకు, నీకు అర్హత కూడా లేదు. నేను చెప్తున్నా, నువ్వు నా మతం గురించి నా ధర్మం గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. తాపకు నా గురించి మాట్లాడదు. పార్టీకి వచ్చినా పార్టీ గురించి మాట్లాడు.
నీదే మతమో ఏ కులమో నేను మాట్లాడినా This is not a good language. This is not a good language. రాకేష్ నేను ఒక పార్టీకి వచ్చిన నా ధర్మాన్ని నేను నమ్ముతున్నా. నువ్వెవరా నా ధర్మాన్ని ప్రశ్నించడానికి? This is not a good. మీరు దొంగలు, మీరు దోపిడీదారులు. ఈ రోజు కంచె గచ్చిపోయి తాకట్టు పెట్టుకున్నాను. మీరు నా ధర్మం గురించి మాట్లాడారు. ఇది మంచి పద్ధతి కాదు భరత్ గారు. తాపగానే 10 సార్లు మాట్లాడానికి నువ్వు చెప్పే అబద్ధాలకు నువ్వు చెప్పే నిజాలు అడిగినా నువ్వు ఇంతవరకు ఇక్కడ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కటి కాదు, అన్ని యూనివర్సిటీ 100 ఎకరాలు ప్రొఫెసర్ ఆచార్య అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇచ్చినావా ఇయ్యలేదా? నువ్వు హైకోర్టుకు ఎవరు అయ్యే దగ్గర ఇచ్చినావు? యూనివర్సిటీ భూములు ఎట్లా ఇచ్చినావు? అది నా ఉస్మానియా కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఆచార్య రంగాది ఇప్పుడు జయశంకర్ యూనివర్సిటీ కావచ్చు. దానికైతే 100 ఎకరాలు ఎట్లా ఇస్తావు నువ్వు హైకోర్టుకు? నీకే హక్కు ఉన్నది? నువ్వేమో అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ చేసుకొని 4 సిటీ అని అమ్ముకుంటావు. ఎవరో అంతేరాట దానికి జూ పార్క్ పెట్టడానికి ఇస్తావు. అక్కడనే హైకోర్టుకి ఎందుకు వెళ్ళాను? లేకపోతే ఫిలిం సిటీలకు జాగాలు ఇస్తావు. హైకోర్టుకి ఎందుకు వెళ్ళి అక్కడ జాగా? నువ్వు ఎట్లా యూనివర్సిటీ భూమి గుంజుకుంటావు? కంచగచ్చిపోయి సెంట్రల్ యూనివర్సిటీ భూమి తాకట్టు పెట్టుకుంటావు. నువ్వో మాట్లాడేది ఏం మాట్లాడుతుర్రు? మళ్ళీ నా ధర్మం గురించి మాట్లాడతావు నువ్వు. నేను ధర్మాన్ని తప్పలే, నేను ఒకటే మాట్లాడుతున్నా. యూనివర్సిటీ భూములు తాకట్టు ఎందుకు పెట్టినావు? యూనివర్సిటీ భూములు ఎందుకు కేటాయించినావు అడిగితే ఆ సమాధానం చెప్పలేక అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 సంవత్సరాలు అవుతుంది నువ్వు ప్రభుత్వానికి వచ్చినావు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావు ఎందుకు డిక్లేర్ చేయలే? అన్ని యూనివర్సిటీలకు విద్య మీద ఎంత ఖర్చు పెట్టినావు ఎందుకు డిక్లేర్ చేయలే? అదేం డిక్లేర్ చేయకుండా ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఆపేసినావు, ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసినావు అని ప్రశ్నిస్తే దాని గురించి కాకుండా కేసీఆర్ గారిని దూషించడానికి డిస్కషన్ వాడుకుంటా అంటే వాడుకో. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. నేనేమంటానంటే నిన్ను అడుగుతున్న ప్రశ్నకు దేని దగ్గర సమాధానం లేదు. మా యూనివర్సిటీకి రండి, ఇంతకుముందు మాట్లాడేది లేదేమంటానంటే ఇంతకుముందు ఒక మాట మాట్లాడలేదు. నేనేమంటానంటే ఒకటే మాట్లాడుతున్నా. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏమన్నారు? మేము 1000 కోట్లకు జీవో ఇచ్చినాం, ట్రెజరీ నుంచి వస్తాయన్నారు. మరి ఆ ట్రెజరీ నుంచి 2 సంవత్సరాల నుంచి విద్యకు ఎన్ని నిధులు కేటాయించినో అన్ని యూనివర్సిటీలకు ఆ ట్రెజరీ నుంచి ఒక సర్టిఫికేట్ డిక్లేర్ చేయి. మీరు చెప్పిన మాటనే కదా, మేము కాదనట్లేదు కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి భరత్ గారు, మీరు ఇంతకుముందు చెప్తూ ఉద్యమ కాలంలో యూనివర్సిటీలో ఎగ్జామ్స్ ఆగినాయనో రిక్రూట్మెంట్ ఆగినాయనో చెప్పారు. దయచేసి సారీ అండి, రాయ్ గారు ఆ రోజు విశ్వవిద్యాలయంలో ఉండే, నేను విశ్వవిద్యాలయంలో ఒక్క ఎగ్జామ్ కూడా ఆగలేదండి, ఒక్క అకాడమిక్ ఇయర్ కూడా వేస్ట్ కాలేదు, ఒక్క క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా మేము ఆపలేదు. మేము ఉద్యమంలో పాల్గొంటూనే వాని సమర్థన అంటే ఎడ్యుకేషన్ 2 కలిపి సాగినాయి సార్. ఎగ్జామ్ జరగవచ్చు కానీ మన కాంపిటేటివ్ స్కిల్స్ అవి కానీ కదా. నేనేమన్నా ఇబ్బంది కాలేదు, సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఇబ్బంది కాదు, ఎప్పుడు కాలేదు. విశ్వవిద్యాలయంలో ఎవరైతే లైబ్రరీలో చదువుకునే వాళ్ళు మాతో కోఆపరేట్ చేశారు, ధర్నాలకు వచ్చారు, రాస్తారోకోలోకి వచ్చారు తప్పితే ఎక్కడ కూడా విద్యను మేము విస్మరించలేదు సార్. ఈవెందో ఆ కాలంలో నేను ఉద్యమ కాలంలో మీకు తెలుసు ఎంత యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేసిన నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ సెలెక్ట్ అయినా గెస్టెడ్ ఆఫీసర్ అయినా సరే. ఉద్యమ కాలంలో నేను దానికి రిజైన్ చేసిన. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేను చెప్పిన టీఎస్పీఎస్సీ రాసేది మళ్ళీ తెలంగాణ వాళ్ళే, ఇక్కడ ఉస్మానియా వాళ్ళే. అంటే జోనల్ వైజ్ పోస్టింగ్ మన జోన్ లోనే వస్తుంది, మన జోన్ వాళ్ళు మనకే ఫైల్స్. అది ఇబ్బంది ఉండదు, అందరూ చదువుకోరు కాబట్టి. కానీ నేషనల్ వైడ్ యూపీఎస్సీ వాటి లాంటికి ఇబ్బంది అవుతుంది. ఎక్కడ కూడా డిస్టర్బ్ 1969 మూమెంట్ లో 1 సంవత్సరం మొత్తం పోయింది. చాలా 69 మూమెంట్ ఇక్కడ ఎక్కడ కూడా కేసీఆర్ గారు తనకు తాను త్యాగం చేస్తూ రాజీనామాలు చేసి రాజీలేని పోరాటం చేసి తప్పితే ఎక్కడ కూడా విద్యార్థులను విద్య వదిలిపెట్టుకోమను, ఉద్యోగస్తులను ఉద్యోగాలు వదిలిపెట్టుకోమని ఎక్కడ కూడా చెప్పలేదండి. ఆయన రాజీనామా కరీంనగర్కు 3 సార్లు ఎంపిక ఎలక్ట్ అయ్యింది మీకు తెలుసు. తర్వాత 10లో కూడా రాజీనామాలు చేశారు. ఎప్పుడైతే ప్రకటన వచ్చి నిన్న విజయ్ దివస్ 23వ తారీఖు నాడు తెలంగాణకు ద్రోహం చేసినటువంటి దివస్. కాబట్టి నేనేమంటున్నా ద్రోహ దివస్ కూడా ఉంటుంది. నేనేమంటానంటే ప్రకటన వెనక్కిపోయిన రోజు కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకటన వెనక్కిపోయిన తర్వాత ఉద్యమం ఉవ్వెత్తం లేచింది. కానీ అప్పటి వరకు ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీగా మా పోరాటం అంతా కూడా వంట వార్పనో, సాగరహారమనో, లేకపోతే మిలియన్ మార్చ్ అనో ప్రోగ్రాంలు ఇస్తూ జనజీవనానికి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ముందుకు పోవడం జరిగింది. సరే సార్, ఈ సబ్జెక్ట్ నుంచి పక్కకు పోవడం. ఈరోజు మనం విద్య వరకే కన్సర్న్ అయితే నేను ఒకటే అడుగుతున్నా. ఈరోజు ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాలకు, అన్ని విశ్వవిద్యాలయాలకు, నేను అది శాతవాహన కావచ్చు, పాలమూరు కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, అన్ని యూనివర్సిటీలకు కలిపి ఎన్ని నిధులు ఇంతవరకు శాంక్షన్ అయినాయి? ఇప్పుడు మీరు 1000 అంటారు కదా, ఆ 1000 శాంక్షన్ అయినాయి ఇంతవరకు. అవి ఏమన్నా లెక్క ఉంటే ట్రెజర్ నుంచి లెక్క శాంక్షన్ అయినా లెక్క ఏదైనా ఉంటే బయట పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దయచేసి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడైనా విశ్వవిద్యాలయాలకు పోతే విద్యను అభ్యసించడం ఎలా,
ముందుకు కెరియర్ని బిల్డ్ చేసుకోవడం ఎలా అనే మన స్పీచ్ ఉండాలి తప్పితే అసలు ఈ భాష నేర్చుకోకపోయినా ఆ భాష నేర్చుకోకపోయినా మనుగడ సాగిస్తాం కాబట్టి ఇవి అవసరం లేదు అని చెప్పేసి విద్యార్థులను డిగ్రేడ్ చేసేటువంటి అక్కడ పీజీ పిహెచ్డి స్కాలర్స్ ఉంటారు, వాళ్ళంతా కూడా ఆంగ్లంలోనే అభ్యసిస్తారు కాబట్టి ఆ భాషను కించపరచడం ద్వారాను అక్కడ వచ్చినటువంటి విద్యార్థులను కించపరచడం ద్వారాను ఒక ఆనందాన్ని పొందొద్దని చెప్పేసి మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శరత్ గారు ఉన్నారు ఇవాళ. శరత్ గారు కూడా ఉస్మానియా మాజీ విద్యార్థిగా అటెండ్ అయ్యారు సీఎం సభకి. శరత్ గారు నమస్కారం. ఎట్లా ఉంది మాహోల్ అక్కడ, వాతావరణం ఎట్లా ఉంది? చాలా రోజుల తర్వాత ఆర్ట్స్ కాలేజీలో ఒక బహిరంగ సభ లాంటిది పెట్టారు సీఎం. సార్ మీరు నమ్ముతారో నమ్మరో, నేను చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి మీటింగ్ కి వెళ్ళాను సార్. దిస్ సెకండ్ మీటింగ్ ఐ హావ్ అటెండెడ్. ఓకే, ఫస్ట్ మీటింగ్ ఏది? ఇదివరకు ఒకసారి ఆయన సీఎం అయినాక అంటే ప్రమాణ స్వీకారం రోజున వెళ్ళాం. ఓకే, ఆ రోజు మాకు స్పెషల్ ఇన్విటేషన్ ఉంటే వెళ్ళినాను, అది మా ప్రభుత్వం అని. తర్వాత రెండో మీటింగ్ ఈ రోజు ఉస్మానియా ప్రీవియస్ స్టూడెంట్ గా, ఆర్ట్స్ కాలేజీ విద్యార్థిగా ప్రొఫెసర్ కాశీంతో మిగతా వాళ్ళతో నాకున్న సంబంధం దృష్ట్యా నేను ఈ రోజు వెళ్ళినాను సార్. ఒక్కటైతే ఐ కంగ్రాచులేట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ గివింగ్ ఎ జియో శాంక్షనింగ్ అబౌట్ 1000 crores. It's a very generous offer and generous gesture on the part of the chief minister. మిగతా విషయాలు ఎట్లా ఉన్నా కానీ ఫస్ట్ టైం ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక దళిత కేసు అనేది కనపడ్డది. అక్కడ వైస్ ఛాన్సలర్ కానీ, తర్వాత మా ప్రొఫెసర్ కాశీం కానీ, మిగతా కొంత వ్యవహారాలు కనుక చూస్తే ఒక రకంగా అది కొంచెం పాజిటివ్ వైబ్స్ గానే కనపడ్డది. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంట్రీ అనేది చెయ్యకుండా గత టిఆర్ఎస్ ప్రభుత్వం రకరకాలుగా వ్యవహారాలు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఒకనాడు విద్యకి ఒక నలంద విశ్వవిద్యాలయంతో పోల్చగలిగినంత ఒక ప్రపంచ స్థాయి స్టాండర్డ్ లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం, ఎంతో మంది నాయకులను తీర్చిదిద్దిన విశ్వవిద్యాలయం ఒక మోడు పోయి చాలా డిజర్టెడ్ లుక్ గా కనపడేది, డిసలేటెడ్ గా ఉండేది. ఈ రోజు మొత్తానికి ముఖ్యమంత్రి అక్కడికి రావడము, తన మాట ప్రకారంగా అక్కడికి వాళ్ళకు 1000 కోట్లు ఇస్తా అని చెప్పడము, ఇవ్వడము. తర్వాత వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు, అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కాసిం గారు, తర్వాత వైస్ ఛాన్సలర్ ఏమంటే మాకు ఫ్యాకల్టీ లేదు, ఫ్యాకల్టీ లేకుంటే వరల్డ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడం కష్టము, మాకు నిష్ణాతులైన ఫ్యాకల్టీ కావాలన్నప్పుడు మాకు ఫ్రీడమ్ ఉండాలా, నోబడీ షుడ్ ఇంటర్ఫియర్ విత్ ది సెలక్షన్ ప్రాసెస్. అట్లా కనుక మీరు మాకు ఆ ఫ్రీడమ్ ఇస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్టాన్ఫర్డ్ స్టాండర్డ్స్ తో జరిగే విద్యా విధానాన్ని నేను తీసుకువస్తాను అని వైస్ ఛాన్సలర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినాడు. దానికి సీఎం చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి మీరు ఎవరినన్నా రిక్రూట్ చేసుకోండి, మీకు కమిటీని ఇచ్చినాను, ఎవడన్నా నేను మీకు ఫోన్ చేసేసి ఒక ఉపాధ్యాయుడు పోస్ట్ ఇవ్వమంటే మీరు తలవగదు, ఉపాధ్యాయుడు ఒకడు రాంగ్ పర్సన్ రిక్రూట్ అయితే వాడు జనరేషన్స్ ని నాశనం చేస్తాడు, కాబట్టి మీకు నేను టోటల్ ఫ్రీడమ్ ఇస్తున్నా, మీరు మీకు నచ్చిన ఫ్యాకల్టీస్ చేయండి, బట్ ఐ వాంట్ రిజల్ట్స్ అని అన్నాడు. ఐ ఆనెస్ట్లీ స్పీకింగ్ బియాండ్ ఆల్ పొలిటికల్ ఫీలింగ్స్ ఎవ్రీథింగ్ ఎట్సెట్రా, ఐ హావ్ నో రిజర్వేషన్స్ ఇన్ యాక్సెప్టింగ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ గెస్టర్. ఒక రకంగా నేను ఒకప్పుడు చదువుకున్న ఆర్ట్స్ కాలేజీకి మళ్ళా ఇట్లాంటి వైభవం వస్తుందని వాళ్ళు కొద్దిగా డిజిటల్ గా చూపెట్టినారు. అంటే రేపు రాబో రోజులలో యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేస్తాము అనేది ఐ ట్రస్ట్ అండ్ బిలీవ్. ఎందుకంటే 1000 crores ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్ టు సమ్ ప్రోగ్రెస్. ఐ డోంట్ సే మొత్తం 1000 crores అంతా నయా పైసా కూడా లంచాలు పోకుండా అంతా అక్కడ ఖర్చు అవుతుందా కాదా, లేకపోతే ఇతరత్రంగా ఏం జరుగుతుంది అన్న సంగతి. కానీ ఇప్పుడు జీవో ఇవ్వడం వేరు, ఫండ్స్ రావడం వేరు, ఖర్చు కావడం వేరు కదా మళ్ళా. సార్ ఇప్పుడు ఇంత పబ్లిక్లీగా జియో ఇచ్చిన తర్వాత ఫండ్స్ రిలీజ్ చేయకపోవడానికి అది కేసీఆర్ టైప్ ఆఫ్ మాటకారితనం కాదు సార్, ఇప్పుడు సాధ్యం కాదుగా. ఆ మాటకారితనము అనేది ఇప్పుడు విద్యార్థుల మధ్యలోకి వచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళ ముందు జియో విడుదల చేసి అంత పచ్చి అబద్ధం ఆడతాడు అని నేను అనుకోవట్లేదు. కాబట్టి డెఫినెట్లీ వీ హావ్ టు ట్రస్ట్. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. ఇక ఇక్కడ కూడా ఆయన ప్రజలను వంచి అబద్ధాలు ఆడితే మనం ఒక 4 రోజుల తర్వాత దీని మీదనే మనం. రాకేష్ గారు మాట్లాడతారంటే, చెర్మిల రాకేష్ గారు ఒక్కసారి బీఆర్ఎస్ నుంచి ఒక్కసారి మీతో ఏదో అడగాలండి, చెప్పండి రాకేష్ గారు. సార్ గతంలో ఎలక్షన్ టైంలో కూడా ప్రతి మహిళకు 2500 ఇస్తా అని ప్రజల మధ్యలో మాట్లాడి మోసం చేశాడు సార్. రైతులందరికీ కూడా 1 minute ఆగండి మిత్రమా, నువ్వు చెప్పిందంతా తిన్నాం కదా, సోదంతా ఇప్పటిదాకా నువ్వు కేసీఆర్ గారిని విమర్శిస్తూ
అట్లా కేసీఆర్ విమర్శించే హక్కు ఆయనకు లేదంటే మీరు ఎట్లా విమర్శించండి అని సార్ నన్ను చెప్పకుండా ఆపుతా అంటే ఎట్లా? ఇప్పుడు మొన్న కేసీఆర్ పొగిడాడు అట్లా కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఏరి తప్పు చేశారని స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తారా? రైట్ సార్. మీరు ఒక వ్యక్తిని ఆయన ఆబ్జెక్టివ్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి 1000 కోట్లు రిలీజ్ చేసినందుకు హ్యాపీ అని చెప్తున్నారు. మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు, మీరే వాడుకున్నారు బీఆర్ఎస్. కాంగ్రెస్ లో చేరి నేను తప్పు చేశారు, రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చాలని. ఇవాళ ఉస్మానియాకు 1000 కోట్లు ఇచ్చినందుకు అభినందిస్తున్నారు. రైట్ సార్. అంతే తప్ప మీకు ప్రతి విషయంలో సపోర్ట్ గా మాట్లాడితేనే అది అంటే అట్లా కాదు. రైట్ సార్. నేను మాట్లాడమని మీరు సోది అట్లా అనొద్దు. అది నేను రైట్ సార్. నేనేమంటున్నా అంటే సార్, మొన్ననే ఒక విశ్వవిద్యాలయం వీసీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ రాజీనామా చేశాడు సార్. ఎందుకు రాజీనామా చేశాడో గౌరవ అడ్వకేట్గా శరత్ గారు మీకు తెలుసు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా నేను ఏమడుగుతున్నానంటే 2 సంవత్సరాలు గడిచిపోయినటువంటి ఈ ప్రభుత్వంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్ని నిధులు వచ్చినాయి, అన్ని యూనివర్సిటీలకు ఎన్ని నిధులు వచ్చినాయని ఎవరు ప్రశ్నించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్కు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి దానికి కూడా డబ్బులు కేటాయిస్తూ జీవో ఇచ్చారు. ఇంతవరకు ఒక్క పని కూడా ముందుకు పోలేదు సార్. స్కిల్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి దాన్ని ప్రకటించారు. ఇంతవరకు ఆ యూనివర్సిటీ భూమి ఎక్కడ ఉందో లేకపోతే అది ఎక్కడ నడుస్తుందో కూడా ఇంతవరకు క్లారిటీ లేదు సార్. అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఎక్కడ కూడా మనకు క్లారిటీ లేదు సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ జీవో ఇచ్చి ఆగకుండా మీరు కావచ్చు, మీతో పాటు మేము కూడా కలిసి వస్తాం. నేనేమంటున్నానంటే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్గా తప్పకుండా మనం అందరం యూనివర్సిటీ బాగుండాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అది జీవో అమలు కావాలని కోరుకుందాం. కానీ ఇంతవరకు అమలు చేయలేదు సార్. కాబట్టి విద్యకు మొత్తం నిధులు బంద్ చేశారు సార్. మనం చూస్తున్నాం కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలన్నిటికీ నిధులు కేటాయించట్లేదు. ఈరోజు పిల్లలు ఫుడ్ పాయిజన్తో చనిపోతున్నారు. అదేవిధంగా ఆ విద్యా సంస్థలన్నీ ఏ విధంగా ఉన్నాయో తెలుసు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి ఇంకొక మాట చెప్పారు సార్. ఏదైతే సీఎం గారు ఎడ్యుకేషన్ మంత్రిగా 25,000 పాఠశాలలు ఉన్నాయి, 1,25,000 మంది టీచర్లు ఉన్నారు, కానీ విద్యార్థులు మాత్రం 18 లక్షల మంది ఉన్నారని చెప్పేసి ఆయన స్వయంగా డిక్లేర్ చేశారు సార్. గతంలో 27 లక్షల మంది ఉన్నటువంటి విద్యార్థులు ఈయన ఎడ్యుకేషన్ మంత్రి అయిన తర్వాత 18 లక్షలకు ఎందుకు పడిపోయిందో నాకు అర్థం కాలేదు సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ 1000 కోట్లు వచ్చే విధంగా మనం అందరం కూడా తప్పకుండా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. శరత్ గారు సార్, నేను ఒక్క మాట, ఇప్పుడు మనము టాపిక్ ఏంది, ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వడము. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి యొక్క ఆలోచన సరళి, ఆయన ప్రవర్తన, ఆయనే గుడ్ విల్ గెస్టర్ గా 1000 crores ఎక్కువ ఇచ్చాడా లేదా అంతే. అంతేగాని రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మీద ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ మీద మన డిస్కషన్ కాదు, డిబేట్ కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ కి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కేటీఆర్ భజన చేసి ఇట్లాంటి విషయాల మీద ప్రజాప్తివాలు చేయకపోనండి. ఒక పని భజన బృందం లాగా తయారైపోయి చెత్త విషయాలు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి ఎన్నడూ వచ్చినాడంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినాడు? ఐ బీన్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ రైట్ సిన్స్ 1980. Show me which chief minister came to Usmania. మేము కూడా 2 సార్లు వచ్చారు సార్. ఏమండి, మేము కూడా వెళ్ళాం సార్. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు, కేసీఆర్ గారు వెళ్ళారు. మీకు ఏ ముఖ్యమంత్రి చూశారంటే సరే మీరు ఒక వాదన తీసుకుంటే తీసుకోండి. మీరు భజన అంటే మేము ఒప్పుకోవాలి. మేము సోది అనగానే భరత్ గారు ఆపారు. సరే మంచిది, ఆయన మాట్లాడలేదు కదా. మరి ఆయన భజన అన్నప్పుడు ఆయన భజన నేను నా పార్టీ తప్పకుండా ఆయన ఆపలేదు. సంతోషం, రైట్ కానివ్వండి సార్, రైట్ కానివ్వండి సార్. మరి నేను అడిగిన ప్రశ్న దేశం మొత్తం మాట్లాడద్దట, రాష్ట్రం మొత్తం మాట్లాడద్దట, ఓన్లీ ఉస్మానియా గురించి మాట్లాడినప్పుడు దేనికి నిధులు ఇచ్చారని అడిగిన ఇప్పుడు భరత్ గారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష బాధ్యత నేను నిర్వర్తించలేను కదా, నా అవసరం అది కాదు కదా. మంచి గుణగణాల విశ్లేషణ చేయడానికి ఒక మంచి పని జరిగినప్పుడు మంచి పని, చెడ్డ పని జరిగినప్పుడు చెడ్డ పని. 2,500 మహిళలకు ఇవ్వలేదు అనే విషయం మొన్న 2 ఏళ్ల పాలన మీద మీరు అడిగినప్పుడు చెప్తాను కదా. నేను అదే గుర్తు చేశాను. నిజాయితీ కాంగ్రెస్ కు సపోర్ట్ చేసి తప్పు చేశాను మీరు ఇచ్చిన స్టేట్మెంట్ గుర్తు చేశారు. ఆయనకు ఆయన ఆబ్జెక్టివ్ గా ఉన్నారు. ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసినప్పుడు ముఖ్యమంత్రిని విమర్శించిన మాట కూడా వాస్తవమే. ఇవాళ మంచి జరిగింది, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయము. రేపు కొంతకాలానికి మంచి జరుగుతుంది, యూనివర్సిటీ డెవలప్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అవుతుంది అన్నప్పుడు
హర్షించదగ్గాల్సిన విషయం. ప్రతి దాంట్లో విమర్శించాలంటే నేను బీఆర్ఎస్ లో లేదు, బీఆర్ఎస్ ఆప్షన్ నాకు రాదు, నేను ఆ యాంగిల్ లో ఆలోచించలేదు. ఐ హావ్ ఓన్లీ ఎక్స్ప్రెస్ మై కామెంట్ ఆన్ ది వర్క్ డన్ బై హిమ్ టుడే. దట్స్ ఆల్. ఓకే ఓకే ఎస్ భరత్ గారు మనోహర్ గారు క్లోజ్ చేద్దాం. ఎస్ చెప్పండి. శరత్ గారు మా వచ్చి విఐపి గ్యాలరీలో కూర్చున్నారు, నా పక్కనే కూర్చున్నారు. నేను అడగండి వారిని, ఏమండి శరత్ గారు మీరు వచ్చారు, ఏమైనా నిరసన తెలుపుతారా అని అడగండి వారిని. ఎందుకంటే వారు ప్రశ్నిస్తారు. లేదు, మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, కాంగ్రెస్ కి నేను సపోర్ట్ చేసి తప్పు చేశాను స్టేట్మెంట్ ఇచ్చారు. అదే నేను చెప్తున్నాను. టీవీ డిబేట్లలో ప్రశ్నిస్తాను అడిగా, మీరు అడ్డుకుంటారండి, ఇక్కడ దగ్గరకు వచ్చి కూర్చున్నారు, ముఖ్యమంత్రి గారు ఇటు నుంచే పోతారని చెప్పా. లేదు అసలు చూద్దాము, ఈ కథ ఏందో చూద్దాము, విందామని వచ్చిన, అసలు ఏందో చూద్దామని వచ్చిన. మాజీ విద్యార్థిగా అల్యూమినిగా వచ్చారు ఆయన. అదే పూర్వ విద్యార్థి, నేను పూర్వ విద్యార్థిని, నేను డాక్టరేట్ పూర్వ విద్యార్థులు ఇక్కడ మాట్లాడాను నేను. అయితే విషయం ఏంటంటే రాకేష్ గారు ఏమన్నారు, ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, 7.3% ఇచ్చినవండి, 21,290 కోట్లు ఇచ్చినవండి. భరత్ గారికి నాకు అన్నారు ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చారన్నారు కదా గతంలో. నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నా స్వామి గారిని, మీరందరూ ఉన్నారు, నేను గతంలో ఏ బడ్జెట్ అంటే 2025 మార్చిలో బడ్జెట్ లో యూనివర్సిటీకి గతానికి భిన్నంగా 100 కోట్ల అదనంగా ఇచ్చారు. ఎన్ని ఇచ్చారంటే 542.68 కోట్లు ఇచ్చారండి. ఇది అబద్ధం కాదు. స్వామి అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు, రేపు పోదాం మనం. ప్రతి యూనివర్సిటీకి కూడా బ్లాక్ గ్రాంట్. ఈ 542 కోట్లు ఒక ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం అన్ని యూనివర్సిటీస్ జనరల్ గా ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ అండి. 450 కోట్లు ఇస్తారు. 2023-24 అయితే 400 కోట్లు ఇచ్చారు. అందుకే ఇందాక నేను 400 కోట్లు అన్నా. తీరా ఇప్పుడు 2025 మార్చికి చూసుకుంటే 542.68 కోట్లు బడ్జెట్ బ్లాక్ గ్రాంట్, అంటే రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల అభివృద్ధికి ఇచ్చే నిధి అది. ఆ నిధిని ఇచ్చారు. ఇంకొక అబద్ధం ఏడు ఉందండి ఇక్కడ. నమ్మక సత్యం లేకపోతే మీరు భర్త గారు ఎంత ఖర్చు అయిందని అడుగుతాం, మీరు అడగండి పర్లేదు. నేనేమంటానంటే అయిపోతే నేను మాట్లాడతాను మళ్ళీ యూనివర్సిటీకి ఎందుకు మిత్రమా, నేను ఒకటే చెప్తాను సింపుల్. ఆయన అయిపోతే నేను మాట్లాడతాను సార్, ఎందుకంటే మధ్యలో మాట్లాడినారు. ఏ రోజు వచ్చిందో కూడా నేను చెప్తా డేట్ తో. 1 మినిట్ మిత్రమా మీరు బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి అంశాలే తీసుకుంటా, బ్లాక్ గ్రాంట్స్ గురించి కూడా పోను. అసెంబ్లీ బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు మీరు గత బడ్జెట్లో మీరు సంక్షేమ పథకాలకు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 46,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టిర్రు. దాంట్లోకించి ఖర్చు పెట్టింది 26,000 కోట్లు మాత్రమే ప్రకటించారు. ఈ బ్లాక్ గ్రాంట్స్ లో ఎన్ని వచ్చినాయని అడుగుతున్నా. గురుకులాలకు 200 కోట్లు, ఒక గురుకులానికి పక్కా భవనాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కూర్చోబెట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్ణాలకు కార్యక్రమం చేస్తాను మేము. శరత్ గారు చెప్పండి. ఒక విషయం అండి, నేను ఒక సలహా ఇస్తున్నాను టిఆర్ఎస్ కి, కొద్దిగా ప్రజా కోణంలో ఆలోచించమనండి. ఉన్నదానికి లేదానికి ప్రతిసారి ముఖ్యమంత్రిని బూతులు తిడుతూ రాజకీయాలు చేస్తే ప్రదర్శించబడరండి. పార్టీ ఓటమికి ఎందుకు కారణమైంది, ఎందుకు ఓడిపోయినాము, ఏ రకమైనటువంటి విధానాల వల్ల ఏం చేస్తే ప్రజలకు మనం రిలవెంట్ గా ఉంటాము అనే విషయాలు ఆలోచించాలి. ఇట్లా ప్రతి దానికి ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద విమర్శించని వాళ్ళు అందరు కాంగ్రెస్ ఏజెంట్లను, లేదా కాంగ్రెస్ విమర్శించినప్పుడు బీఆర్ఎస్ ఏజెంట్లను, ఇట్లా ఈ పద్ధతి కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీ ఎందుకు ఉండలేకపోతున్నారు? ఓన్లీ ఒక్క కేటీఆర్ హరీష్. ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రంలో సమస్య ఏంటంటే, ఇప్పుడు మీరు కేసీఆర్ ను పొగిడారు అనుకోండి, కేసీఆర్ ఏజెంట్ రేవంత్ రెడ్డిని అది చేశారు అనుకోండి, తెల్లారే వీళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి ఏజెంట్ అంటారు. అంటే ఆబ్జెక్టివ్ గా ఉండకూడదు. శరత్ గారు ఇవన్నీ మొత్తం ఓవరాల్ గా అదే సిచ్యువేషన్. కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఇంటాలరెన్స్ ఎక్కువైంది. భరత్ గారు ఒక మాట చెప్పాలా? చెప్పండి. నేను ఒక జర్నలిస్ట్ గా ఎప్పటికి సార్ 1983 నుంచి నేను బడ్జెట్ మంత్రులను, ముఖ్యమంత్రులను దగ్గరగా చూస్తాను. ఎలక్షన్స్ జరిగిందనే నిధులు మొత్తంగా నిధులు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏది లేదు సార్. స్వతంత్ర భారతదేశంలో నిధులు ఎన్ని ఎలకేట్ చేశారో అన్ని ఖర్చు ఎప్పుడు జరగవు సార్. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే కావాలని మిస్యూస్ గా ఎక్కువ నిధులు చూపెట్టి తక్కువ నిధులు ఖర్చు పెట్టే దుష్ట రాజకీయాలంటూ స్టార్ట్ అవుతాయి. అది కేసీఆర్ నేతృత్వంలో జరిగింది. యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ ఫ్యాక్ట్. కాబట్టి దయచేసి అట్లా కాదు. ధన్యవాదాలు. నేను చెప్పేది ఏంటంటే, భజన చేసినంత మాత్రం పార్టీలో ఎదుగుతానంటే చాలా కష్టం అండి. అట్లా కాదు. వీ షుడ్ బీ విత్ ద పీపుల్.
మనం ప్రజల తరఫున మాట్లాడడం నేర్చుకోవాలి, అంతేగాని ఒకళ్ళ సంతృప్తికి మాట్లాడడం అనేది శరత్ మంచిది కాదనేది నా ఉద్దేశం. శరత్ గారు ఏం చెప్పదలుచుకోలేదు సార్. థ్యాంక్ యూ. శరత్ గారు, Yeah. నన్ను అన్నప్పుడు నేను తెలంగాణ గురించి నా ఉద్యోగానికి రాజీనామా చేసి గెస్టెడ్ ఆఫీసర్గా రిజైన్ చేసి నేను ఉద్యమంలోకి వచ్చింది తప్పితే ఎవరికో భజన చేయడానికో ఐఎమ్ డాక్టరేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ సార్. నేనేం చదువుకోకుండా రాలేదు. ఉద్యోగం 1 మినిట్ సార్, మీరు మాట్లాడిన మాటకు మాట్లాడుతున్నా. 1 మినిట్ ఇవ్వండి సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంతసేపు మాట్లాడారు కదా సార్, ఉస్మానియా వేదికగా కేటీఆర్ గారిని విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ ముఖ్యమంత్రి గారికి? అక్కడ వచ్చింది ఉస్మానియా ఇంగ్లీష్ చదువుకోనికి అవసరం లేదని చెప్తాడా సార్ అక్కడికి వచ్చి? అదేవిధంగా చదువురా కాళిదాసుకు చదువురా సార్, వాల్మీకి కూడా రా సార్. అయినా కానీ రామాయణాన్ని మనం చదువుకుంటలేమా? కాళిదాసు పద్యాలు మనం చదువుకోవట్లేదా? అంత మాత్రాన వాళ్ళను ఉదాహరిస్తూనే విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలో చెప్పాల్సినటువంటి డయాస్ మీద ప్రతిపక్షాలను విమర్శించడానికి కెరియర్లో భాష అవసరం లేదని చెప్పేటువంటి అంటే ఆ భావదారిద్ర్యాన్ని నేను భరించలేకపోయినాను సార్. అంతకుమించి ఏం లేదు. సరే, మీకు నచ్చినట్టు నేను మాట్లాడకపోవచ్చు, సరే మీరు మెచ్చుకున్నట్టు నేను మాట్లాడకపోవచ్చు, కానీ నేనేమంటున్నానంటే మాకు అన్నీ తెలుసు కదా, మేము వేరే భాష కూడా మాట్లాడచ్చు సార్. ఆయన ఇంట్లో విషయాలు కూడా మేము కూడా మాట్లాడచ్చు, కానీ నేను మాట్లాడదలుచుకోవాలి ఇక్కడ. బ్రదర్ ఒక్క మాట మీరు మీ నిజాయితీని, మీరు తెలంగాణ ఉద్యమంలో చేసిన సర్వీసెస్ ని, మీ యొక్క స్థితిని నేను తక్కువ అంచనా వేసి మాట్లాడలేదు. మీ పట్ల నాకు ఎనలేని గౌరవం ఉంది. కానీ దానికి సవాల్ చెప్తావా? ఇప్పటి వరకు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డిని బూతులు తిట్టకుండా మాట్లాడిన మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని బూతులు తిట్టకుండా మాట్లాడిన ఒక్క స్పీచ్ చూపెట్టండి సార్ నాకు. వాళ్ళిద్దరు వాళ్ళిద్దరేంది సార్? మేమే పేగులు మెడలు వేసుకుంటానండి ఇక్కడ కాదు సార్, మేము పేగులు మెడలు వేసుకుంటా అండి, లాగులో తొండలు తొర్ర కొడతా అండి, లేకపోతే గోళీలు ఆడతా అండి. ఈ భాష మేము ఎప్పుడు మాట్లాడలేదు సార్. ఇప్పుడు ఒక విషయం నేను రేవంత్ రెడ్డిని చాలాసార్లు విమర్శించాను. తండ్రి లాంటి వయసులో ఉన్న కేసీఆర్ గురించి నీచమైన భాష మాట్లాడతారు. 100 సరే సార్, మళ్ళీ రోజు పెట్టుకుందాం సార్. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వరకు విద్య వరకు పరిమితమేదాం. ది ఇష్యూ ఈజ్ డిఫరెంట్. మీరు కేటీఆర్ కు అడ్వైస్ ఇవ్వండి. కేటీఆర్ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ సార్. పదజాలం వాడకపోతే చెప్పండి. యూ ట్రై టు డిసిప్లిన్ హిమ్. దాని వల్ల ఉపయోగపడుతుంది మీ పార్టీకి. ఎదుటి వ్యక్తికి డిసిప్లిన్ లేకపోయినా మేము డిసిప్లిన్ తోటి ఉండాలి. రేవంత్ రెడ్డి సార్, ఈ రోజు గుంటూరులో ఇంటర్మీడియట్ చదువుకున్నది ఎవరు సార్? మరి మేమైతే నేను వేరే భాషకు పోను సార్, ఎందుకంటే ఇంట్లో విషయాలు మాట్లాడదని మా పార్టీ స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. రాసివ్వలేదు. ముఖ్యమంత్రికి ఏం మాట్లాడాలో చెప్పే అర్హత కూడా నాకు లేదు. నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. కానీ మా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి మీరు సలహాలు ఇవ్వచ్చు సార్. ముఖ్యమంత్రి గారికి ఇవ్వలేరు, కానీ మా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి మీరు అద్భుతమైన సలహాలు ఇవ్వచ్చు సార్. ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా కేటీఆర్ గారు పేరు ప్రస్తావన తేలేదు. పేరు ప్రస్తావన లేకపోతే అందరూ ఎవరిని అర్థమవుతుంది కదా. ఒక్క నిమిషం, నాకు ఇంగ్లీషు అంత ఫ్లూయెంట్ గా మాట్లాడలేను అన్నాడు. కాబట్టి నేనేమంటున్నా, నాకు పేదల మనసు తెలుసు, అదే విధంగా మా విద్యార్థుల మనసు తెలుసు అని స్పష్టంగా చెప్పిండు. అందుకే నేను అభివృద్ధి చేస్తానని చెప్పిండు. అది ఒకటి చెప్పన్నా సార్. శరత్ గారు చెప్పండి. ఎవరు అవునన్నా కాదన్నా కేటీఆర్ పట్ల రేవంత్ రెడ్డికి హక్కు వస్తుంది, రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ కి హక్కు వస్తుంది. ఇది ప్రజలందరూ గుర్తిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడకుండా ఉపన్యాసం ముగించలేరు, ముగించలేరు. ఈ రకమైనటువంటి ఈ అక్రిమోనియస్ డిబేట్లు అనేది ఇవి మనకు ఉపయోగపడవు సార్. శరత్ గారు ఇదే ప్రశ్న భరత్ గారు కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నించారు. కావాలంటే మీరు కేటీఆర్ గారి ఇంటర్వ్యూలో చూడండి. 1 మినిట్ చెప్తానేనండి. మీరు ఎందుకు అంత తీవ్రంగా విమర్శిస్తున్నారంటే, మా తండ్రిని పెద్ద మనిషిని పట్టుకొని అట్లాంటి మాటలు మాడినప్పుడు మేము కూడా ఆ విధమైనటువంటి భాష వాడక తప్పితే మేము కావాలని ఎక్కడ కూడా వాడట్లేదు. గతంలో మీరు చూడండి, ఎక్కడైనా ఈ భాష వాడినట్టు మీరు ఉంటే గమనించండి అని కూడా విజ్ఞప్తి చేయడం. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పాలి. కేటీఆర్ ఈ క్వశ్చన్ అడిగితే మీ తండ్రిని అంటే నువ్వు ఊరుకుంటావా, నా తండ్రిని అంటే నాకు కోపం వస్తుంది అన్నారు. అయితే నిజానికి ఏంటంటే మా ఇంటర్వ్యూ జరుగుతుండగా మధ్యలో కేసీఆర్ ఫోన్ వచ్చింది. కేసీఆర్ ఫోన్ వస్తే సాయంత్రం సభలో మాట్లాడాలి. ఆ విషయాన్ని కేటీఆర్ కూడా షేర్ చేసుకున్నారు. కేసీఆర్ ఫోన్ వచ్చి ఆయన ఏం చెప్పారంటే, రేవంత్ రెడ్డి మిమ్మల్ని తిడుతున్నాడు, తిట్టినా సరే నువ్వు కోపానికి రాకు, నువ్వు కూల్గా ఉండని ఆయన చెప్పారు. అదే విషయాన్ని కేటీఆర్ కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీ ముందే మా తండ్రి ఫోన్ వచ్చింది, కేసీఆర్ ఫోన్. ఎందుకంటే నా పక్కనే ఉన్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నా కూడా వినబడుతుంది.
కేటీఆర్ ఆ సమయంలో ఆ ఇంటర్వ్యూ మధ్యలో అర్జెంట్ ఫోన్ అంటే కేసీఆర్ ఫోన్ అంటే బ్రేక్ ఇచ్చాం. బ్రేక్ ఇచ్చినప్పుడు కేటీఆర్ పక్క రూమ్లో పోయి మాట్లాడొచ్చు, కానీ మాట్లాడలేదు. మా ముందే మాట్లాడినప్పుడు ఆ డాడీ అని మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్నారు, ఆయన బూతులు తిడుతున్నారు నువ్వు, ఎందుకంటే అంతకుముందు రోజు ఏది చెత్తనా కొడుక అని ఏదో అన్నారు రేవంత్ రెడ్డి. చెత్తనా కొడుక మంత్రిగా చెత్త నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు, చెత్త పేరుకపోయింది అన్నావుగా, నువ్వే చెత్తనా కొడుక అని రేవంత్ రెడ్డి అన్నారు. కాబట్టి ఈయన మళ్ళీ ఎక్కడ కేటీఆర్ దాన్ని కౌంటర్ ఇస్తారేమో అని కేసీఆర్ నువ్వు లూజ్ కాకు, నువ్వు కూల్గా ఉండు, నువ్వేం తిట్టాల్సిన అవసరం లేదు, ఆయన మాట్లాడుకొని ఫ్రస్ట్రేషన్లో అని కేటీఆర్ చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఆయన చెప్పారు, మీ ముందే కదా నాకు చెప్పారు, ఇప్పుడే చెప్పారు కదా కేసీఆర్ గారు నన్ను లూజ్ కావద్దు, కానీ తండ్రి వయసు నా తండ్రిని తిడితే కనుక కోపం వస్తుంది కదా అన్నారు. ఎస్ శరత్ గారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఏ తండ్రి అయినా ఈవెన్ కేసీఆర్ కూడా ప్రతిపక్ష నాయకుల మీద కొంత పదజాలమే వాడినాడు. కానీ ప్రతి వాళ్ళు తన కొడుకు మంచిగా ఎదగాలి, రాజకీయంగా సంస్కారవంతంగా ఉండాలని కేసీఆర్ ఏదైతే సలహా ఇచ్చినాడో అది చాలా బాధ్యతాయుతమైన సలహా. ఒక తండ్రిగా అతను చేసిన పనికి వీ విల్ అప్రిషియేట్ కేటీఆర్. అయితే కేటీఆర్ ఏం చేయాలంటే ఈ షుడ్ స్టార్ట్ ది వే. రేవంత్ రెడ్డి ఎంత ముడిగినా, ఎంత తిట్టినా, ఎంత పదజాలం వాడినా అని దిగజార్చుకోను. నేను హైలీ ఎడ్యుకేటెడ్, ఐ హావ్ ఫారిన్ ఎడ్యుకేషన్, ఐ హావ్ బీన్ ఎ మినిస్టర్ ఫర్ ఎ ఫెయిర్లీ లాంగ్ టైమ్, I have been a MLA for a long time. I am aspiring for higher position. No, sir. Sharat sir. Thereafter, I won't do that. లే సార్ శరత్ గారు, శరత్ గారు మీకు ఒకటి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు నేను మాట్లాడుకున్నంత మామూలుగా కార్యకర్తలు ఉండరు కదా, వాళ్ళంతా దూషిస్తుంటే, వాళ్ళంతా తిడుతుంటే మా నాయకులు స్పందించట్లేదని చెప్పేసి కార్యకర్తలు కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కావచ్చు, మమ్మల్ని కావచ్చు తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి భాష మాట్లాడినప్పుడు మేము తప్పనిసరిగా ఆ భాష మాట్లాడుతున్నాం తప్పితే కావాలని మేము ఏ రోజు కూడా మాట్లాడలేదండి. అది మీ విషయంలో కావచ్చు, ఎవరి విషయంలో కావచ్చు, ఎవరిని దూషించాలనే ఉద్దేశంతో మేము రాము సార్. ఓకే, ఒక్క నిమిషం శరత్ గారు చెప్తున్నారు, తర్వాత మీకు మానవతరాయ్ గారు. శరత్ గారు చెప్పండి. ఒకసారి నేను అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డితో తెలంగాణ ఉద్యమం ఎందుకు ఫెయిల్ అయింది అనే టాపిక్ మీద మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ ఎన్టీఆర్ ఎస్టేట్ దగ్గరికి తెలంగాణ ఉద్యమకారులందరూ ప్రొసెషన్ గా వచ్చినారు. వచ్చి అట్లా వెళ్ళిపోతున్న సందర్భంలో ఒక ఆ పార్టీ అంటే ఆ ప్రొసెషన్ లో ఉన్న ఒక కార్యకర్త బ్రహ్మానందరెడ్డి భార్య రాఘవమ్మ గురించి చాలా పరుషపత్రాలు, చాలా బూతులు తిట్టు ఒక స్లోగన్ ఇచ్చినాడు. అంటే ఇది చెన్నారెడ్డి గారు చెప్పిన మాట. ఆయనే మొత్తం జీపులోంచి దుంకి ఆ కార్యకర్తని అరే అట్లా మాట్లాడద్దు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు సార్, మనకు రాజకీయమైనటువంటి విభేదాలు బ్రహ్మానందరెడ్డితోనే కానీ ఆయన భార్యతో లేవు, మనం ఇట్లా మాట్లాడద్దు అని చెప్పినటువంటి వాళ్ళ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉండింది. ఆనాటి పెద్దలు అట్లా ఉన్నారు. అట్లనే నేను కేసీఆర్ ను కూడా ఎక్స్పెక్ట్ అంటే చేస్తున్నా, ఏమని హీ షుడ్ డిసిప్లిన్ హిస్ సన్, హీ షుడ్ టెల్ హిస్ సన్ నో హియర్ ఆఫ్టర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ వల్గర్ లాంగ్వేజ్ అక్కడ చీఫ్ మినిస్టర్, వీ షల్ రెస్పెక్ట్ దట్ పొజిషన్ అని అనుమానండి. ఒక రకంగా మంచి రాజకీయాలను తీసుకెళ్ళండి, విలువల గల రాజకీయాలు. ఇప్పుడు వీళ్ళు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అసలు రాజకీయాలను ఎటువైపు నడుస్తున్నారు? ప్రతిపక్షంలో మమ్మల్ని కోరుకుంటున్న మీరు శరత్ గారు, శరత్ గారు ప్రతిపక్షంలో కోరుకుంటున్న మమ్మల్ని పాలక పక్షాన్ని కూడా ముఖ్యమంత్రి గారు కూడా కోరుకోండి సార్. మీరు ఒక విజ్ఞప్తి చేయండి శరత్ గారు, ఆ భాషను మాట్లాడొద్దని చెప్పేసి. రేవంత్ రెడ్డి పదవిని ఆశించారు, నాకేముంది, నేను ఏదైనా మాట్లాడతాను. ఐఎమ్ ఫ్రీ సిటిజన్, ఐ కెన్ కండెమ్ హిమ్ ఇఫ్ ది టాక్ నాన్సెన్స్. థాంక్యూ సార్. చివరిగా ఏంటంటే గతంలో ఆగస్టులో వచ్చినప్పుడు ఈ దేశంలో ఎక్కడ కూడా సీఎం ఫెలోషిప్లు పెట్టలేదండి. యూజీసీ వాళ్ళు ఇస్తారు పిహెచ్డి విద్యార్థులకు, మీకు తెలుసు అది. అట్లాంటిది 8,000 రూపాయలు 200 మంది పిహెచ్డి విద్యార్థులకు ఫెలోషిప్ మొన్న ప్రకటించారు. ఇప్పుడు కొత్తగా వచ్చే బ్యాచ్ అది అమలు కాబోతుంది. అదేవిధంగా పీజీ విద్యార్థులకు 5,000 చొప్పున, పీజీ విద్యార్థులకు 5,000 చొప్పున స్కాలర్షిప్ ను సింగరేణి సహకారంతో సీఎం గారు ప్రకటించారు మొన్న. అది కూడా ఈ సంవత్సరం అమలు కాబోతుంది. ఇప్పుడు ఆగస్టులో ప్రకటించారు దాన్ని. అదే సార్, అన్ని ప్రకటనలే చేస్తాం. రాజకీయాలు అవసరం లేదండి, యూనివర్సిటీలో చేయాల్సిన అవసరం. అన్ని ప్రకటనలే, తప్పకుండా మీరే చెప్పారు. ప్రకటనలా
మీరు చేశారు ప్రకటనలు, మీరు లేలే, 6 గ్యారంటీలు ప్రకటనలే. ఇప్పుడు మీరు చేశారు నేనేమంటున్నా అంటే పీజీలకు స్కాలర్షిప్లు ప్రకటనలే, ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటనలే. మీరు ఏ ప్రకటన చేయకూడదు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రకటనలే సార్, అద్భుతమైన ప్రకటన. థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ మానవతారాయ్ గారు, రాకేష్ గారు, శరత్ చేశారనేది ప్రజలు చెప్తారు. థ్యాంక్ యూ మానవతారాయ్ గారు, రాకేష్ గారు, శరత్ గారు. 1000 కోట్లు అనౌన్స్ చేశారు, చాలా మంచి పరిణామం. రాకేష్ గారు చెప్పినట్టు అది ప్రకటన కాకుండా రిలీజ్ అయ్యి, నేను ఈ సంవత్సరంలోనే కాదు, ఈ సంవత్సరంలో 1000 కోట్లు ఖర్చు పెట్టడం అసాధ్యం, బడ్జెట్ లేదు, సమస్యలు చాలా ఉన్నాయి. 5 సంవత్సరాల్లో 1000 కోట్లు ఖర్చు పెట్టినా సరే అది మంచి పరిణామం. అంటే ఇవాళ 2025 డిసెంబర్ కదా, 2028-29 వరకు అంటే ఇదేదో మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ కాదు, హాస్టళ్ళు, కన్స్ట్రక్షను, కొత్తగా రీసెర్చ్, దాని గురించి ఖర్చు పెడితే కనుక 1000 కోట్లు డెఫినెట్గా మంచి పరిణామం. ఉస్మాన్ యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీలు దేశంలో 4-5 మాత్రమే ఉన్నాయి. దీన్ని దాటి ఎన్నో కొన్ని ఐఐటి మద్రాసు, ఇవన్నీ చెన్నై, లేకపోతే చాలా యూనివర్సిటీస్ కూడా, చాలా ఖరగ్పూరు, లేకపోతే అవన్నీ కూడా ముందంజలో, తర్వాత పెట్టిన యూనివర్సిటీలు కూడా ముందంజలో ఉన్నాయి. ఉస్మాన్ యూనివర్సిటీ మరొక్కసారి ఉద్యమాలకే కాదు, చదువులో కూడా గతంలో చాలామంది, జైపాల్ రెడ్డి, అజారుద్దీన్ అందరూ కూడా చాలామంది చదువుకున్నారు, పివి నరసింహారావు అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరొక్కసారి ఇక్కడ నుంచి హైలీ ఇంటెలెక్చువల్ స్కాలర్స్ అందరూ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చి దేశ భవిష్యత్తును, ప్రపంచ భవిష్యత్తును కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి నిర్దేశించే విధంగా రాబోయే రోజుల్లో, ఇది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అన్నాడు రేవంత్ రెడ్డి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ తరహాలో ఈ ఉస్మాన్ యూనివర్సిటీ కూడా వర్ధిల్లాలని ఆశిద్దాం. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.